ఒక కొత్తగా పెళ్ళైన జంట ఒక ప్రశాంతమైన అడవిలోకి వెళ్ళారు. ఆ రోజు రాత్రి వాళ్ళు దారి తప్పిపోయారు. అది పెద్ద విషయం కాదు, కానీ అసలు భయం ఏంటంటే వాళ్ళు తిరిగి వాహనం దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళకంటే ముందు ఎవరో నడుస్తున్న అడుగుల ముద్రలు పడుతున్నాయి. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఆ అడుగుల ముద్రలు ఎవరివి? వీళ్ళు అసలు ఆ అడుగు నుండి బయటపడ్డారో లేదో ఇప్పుడు చూద్దాం. స్టోరీలోకి వెళ్తే కొత్తగా పెళ్ళైన జంట విహాన్ అండ్ మేఘన. వాళ్ళు జనాల రద్దీ, శబ్దం అన్నీ దూరంగా ఉండే ఒక ప్రదేశం కోసం వెతుకుతున్నారు. చివరికి ఒక దూరమైన పర్వత అడవిలో ఒక చిన్న విశ్రాంతి గృహాన్ని ఎంచుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నిర్వాహకుడు వాళ్ళని చూసి కొంచెం సీరియస్గా ఒక మాట చెప్తాడు. సాయంత్రం తర్వాత అడవిలోకి వెళ్ళకండి, ఎవరైనా పిలిచినా వెనక్కి చూడకండి అని. ఎందుకంటే ఆ అడవిలో మనిషిలాగే మాట్లాడే కొన్ని ఆత్మలు తిరుగుతున్నాయంట. సాయంత్రం అయ్యేసరికి అక్కడ వాతావరణం చాలా అందంగా మారింది. చల్లని గాలి, మంచు, అక్కడ పక్షుల శబ్దాలు ఇవన్నీ చూసి వాళ్ళు ఆ వార్నింగ్ని పట్టించుకోకుండా అడవిలోకి వెళ్ళారు. కొద్దిసేపటికే మేఘన ఒక్కసారిగా ఆగిపోయింది. మన వెనక ఎవరో నడుస్తున్నట్లు అనిపించట్లేదా అని విహాన్తో అంటుంది. విహాన్ వెనక్కి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ మట్టిలో వాళ్ళ అడుగుల మధ్యలో ఇంకో అడుగు ముద్ర ఉంటుంది. ఆ ముద్ర వాళ్ళది కాదు, కానీ అది వాళ్ళ అడుగులతో పాటే సమానంగా నడుస్తోంది. వాళ్ళు భయంతో తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే మేఘనా ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ చూస్తే విహాన్ పేరు, కానీ విహాన్ ఆమె పక్కనే ఉన్నాడు. ఫోన్ ఎత్తగానే విహాన్ వాయిస్తోనే వెనక్కి చూడకు అని ఫోన్ కట్ అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు పరిగెత్తుకుంటూ ఒక పాడైన ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అందులో గోడల నిండా పాత ఫోటోలు అతికించి ఉన్నాయి. ఒక ఫోటోలో వాళ్ళలా కనిపించే ఒక జంట, కింద తేదీ 20 సంవత్సరాల క్రితం. ఆ ఫోటోలో ఉన్నవాళ్ళు వాళ్ళలా కనిపించడం కాదు, అది వాళ్ళే కావచ్చు అని వీళ్ళు భయపడ్డారు. గాలి వేగంగా వీస్తుంది. అక్కడున్న ఫోటోలో ఒకటి కింద పడింది. దాని వెనక ఇంకో ఫోటో, అందులో అదే జంట. వాళ్ళ వెనక ఒక నల్లని ఆకారం, అది నల్లగా కదులుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు వెంటనే అక్కడి నుండి బయటికి వచ్చి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఇప్పుడు మట్టిలో ఉన్న ముద్రలు మారిపోయాయి. ముందు నడిచిన 3వ అడుగు ఇప్పుడు వాళ్ళ వెనక నడుస్తుంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ ఒక చిన్న నీటి ప్రవాహం దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆ నీటి ప్రవాహాన్ని దాటిన తర్వాత ఆ అడుగుల ముద్రలు ఇంకా కనబడలేదు. అవి అక్కడే ఆగిపోయాయి. ఆ ఆత్మ ఆ నీటిని దాటలేదు, కానీ వాళ్ళు దాటేలోపే అది ఇంకేదో చేసి ఉండొచ్చు. వాళ్ళు చివరికి వాహనం దగ్గరికి చేరుకున్నారు. కానీ తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల సీటుపై తాజాగా ఉన్న మట్టి, ఒక అడుగు ముద్ర. అది మనిషి అడుగులా లేదు. అసలు వాళ్ళ కారు డోర్ ఎలా ఓపెన్ అయిందో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ భయంతో ముందు అక్కడి నుంచి బయలుదేరారు. వెళ్తుండగా వెనక అద్దంలో ఏదో వాళ్ళ వెహికల్ వెనక కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఆ రాత్రి వాళ్ళు అడవి నుండి బయటపడ్డారు. కానీ ఒక విషయం మాత్రం వాళ్ళు చాలా ఆలస్యంగా గ్రహించారు. ఆ 3వ మనిషి వాళ్ళతో పాటు వాహనంలో కూడా ఎక్కి కూర్చుంది. హే గైస్, హారర్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికి తెలుసు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.